कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। మనము చైతన్య భాగవతం ఆదికండం 9th చాప్టర్ నిన్న కంప్లీట్ చేసుకున్నాం. 9th చాప్టర్లో నిత్యానంద మహాప్రభువుల వారు తన యొక్క బాల్య లీలలు ఏం చేశారు, అన్నీ కూడా కృష్ణ లీలల్ని, రామలీలల్ని, వామనుడిగా అన్ని అవతారాల యొక్క లీలల్ని తను పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా తను 12 సంవత్సరాల పిల్లోడు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. తన తీర్థయాటనకి నిత్యానందుని తనతో తీసుకొని వెళ్తారు. ఆ విధంగా తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు తన తీర్థయాటన చేస్తారనమాట. మొత్తం భారతదేశంలో కన్యాకుమారి నుంచి బద్రికాశ్రమం వరకు, తర్వాత ద్వారకాకి వెళ్తారు, పూరి క్షేత్రానికి వెళ్తారు, గండకీకి వెళ్తారు, పులహ ఆశ్రమానికి వెళ్తారు, కామకోటికి, అన్ని ప్లేస్లోకి వెళ్తారు. చివరాఖరికి ఇంకా చైతన్య మహాప్రభు తన యొక్క ఆవేశాన్ని, అంటే తన యొక్క అవతార కార్యాన్ని తను ఇంకా మొదలు పెట్టలేదు. అప్పటి వరకు బృందావనంలోనే ఉండాలి అని చెప్పేసి తను నీలాచలానికి వెళ్ళి అక్కడ జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి తను బృందావనానికి వచ్చారు. బృందావనానికి వచ్చి అక్కడే కాళియామడుగులో అక్కడ ఉన్నటువంటి పిల్లలందరితో కలిసి ఆ బృందావన తన యొక్క ఆటలన్నీ మళ్ళీ తను ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఎందుకంటే లాస్ట్ అప్పుడే కదా, ఎప్పుడైతే నిత్యానందుల వారు ఆవిర్భావం దానికంటే ముందు జన్మలో తను అక్కడ కాళియా నదిలోనే ఆడుకున్నాడు కదా. సో ఆ విధంగా తన యొక్క సమయాన్ని అక్కడే గడపాలి అనేసి అనుకున్నారనమాట. ఆ విధంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఎవరైతే నిత్యానందుని యొక్క తీర్థయాట ఎవరైతే వింటారో వాళ్ళకి ప్రేమధనం లభిస్తుంది అని చెప్పేసి మన కోసం ప్రార్థన కూడా చేశాడు తను. తర్వాత ఇప్పుడు లక్ష్మీప్రియ పరిణయము. ఇప్పుడు లక్ష్మీప్రియాదేవిని చైతన్య మహాప్రభుల వారు వివాహం ఆడనున్నారనమాట. ఈ మొత్తం చైతన్య భాగవతంలో ఒక సీక్వెన్స్లో కాకుండా మధ్య మధ్యలో బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి ఏది ఎక్కువగా స్ఫూర్తిని కలిగించి, తనకు అందులో ఏది ఉత్సాహాన్ని కలిగించే అంశం ఉంటే దాన్ని ఒక్కొక్కసారి తను ముందు రాసేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఇప్పుడు లక్ష్మీప్రియ వివాహం గురించి చెప్తున్నారనమాట. చైతన్య భాగవతం ఆదికండం 10th చాప్టర్ శ్రీ లక్ష్మీప్రియ పరిణయము. జయ జయ గౌరచంద్ర మహామహేశ్వర జయ నిత్యానంద ప్రియ నిత్య కళేబర. ఆ మహామహేశ్వరుడైనటువంటి గౌరచంద్రునికి జయము జయము. నిత్యానందునికి ప్రియమైనటువంటి గౌరచంద్రునికి, తర్వాత నిత్య కళేబరుడకు గౌరచంద్రునికి జయము జయము. జయ శ్రీ గోవింద ద్వార పాలకేర నాథ జీవ ప్రతికర ప్రభు శుభ దృష్టిపాత. ఈ గోవిందుడు ద్వారపాలకులకు నాదుడు, మహాప్రభువుకి జయము. తర్వాత సకల జీవులపై కృపాదృష్టిని ప్రసారింపచేసేటటువంటి గౌరాంగుడికి జయము. జయ జయ జగన్నాథ పుత్ర విప్రవర జయ ఓ తోరజత శ్రీ భక్త సమాజ. ఈ జగన్నాథ పుత్రుడకు విప్రరాజు మహాప్రభువుకి
జయము జయము. తర్వాత ఇంకా నీ భక్త సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జయమగు గాక. ఈ చైతన్య మహాప్రభు యొక్క భక్త సమాజంలో ఉన్నటువంటి గౌర భక్త బృంద, ఆ గౌర భక్త బృంద అందరికీ కూడా జయము జయం. ఆది కండే సూనాబాయి చైతన్యేరా కథ విద్యారా విలాస ప్రభు కారిలే నాయత. ఈ కమలలోచనుడైనటువంటి జయ జయ కృపా సింధు కామాలలోచన హేనా కృపాకార తోరా జైసే రాహుమానా. ఎవరైతే ఈ కృపా సింధువైన ప్రభువుకి ఆ జయము జయము చెప్తారో వాళ్ళు నీ యశస్సులో ఉంటారు. సో నీ యొక్క యశముతో ఈ అందరికీ కూడా నువ్వు కృపను చూపు అనేసి చెప్తున్నారనమాట. అయితే ఒక పాటలో ఒక ఆచార్యులు రాస్తూ ఉంటారనమాట. ఏమంటారు అంటే, చైతన్య మహాప్రభుని కరుణా సింధు అనేసి అంటాం కదా, దీనబంధు అనేసి పాడుతూ ఉంటాం కదా. అయితే నేను నిజంగానే హీనుండి నాకు ఎటువంటి అర్హత కూడా లేదు, నీకు నా పైన దయ చూయించాలని లేదా అనేసి అడుగుతాడనమాట. అడిగి నిజంగా నీకు నా మీద దయ చూయించాలని లేకపోతే నువ్వు ఎందుకు ఈ దీనబంధు దయా సింధు అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు అనేసి ప్రశ్నిస్తాడనమాట. ఆ విధంగా ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు కూడా తన కృపను చూపమనేసి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. హరే కృష్ణ. మ్యూట్లోకి వెళ్ళండి అందరూ. ఆది కండే సూనాబాయి చైతన్యేరా కథ విద్యారా విలాస ప్రభు కారిలే నయత. ఆ విధంగా చైతన్య మహాప్రభు తన విద్యా విలాసాన్ని చేస్తూ ఉన్నారనమాట ఈ ఆది ఖండంలో. హే నమతే నవద్వీపే శ్రీ గౌరా సుందరా రాత్రి దినే విద్యారాసే నహి ఆపనరా. ఆ విధంగా ఈ నవద్వీపంలో రాత్రి పగలు ఏమి తీరికనే లేకుండా ఈ గౌరసుందరుడు ఏం చేస్తున్నాడు, విద్యారాసాన్ని విద్యారసంలో తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. మరి ఈ విద్యారసంలో ఏం చేస్తూ ఉన్నాడు, తను చదువుతూ ఉంటాడు, అందరినీ ఓడిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి కొత్తగా వ్యాకరణ చేస్తూ ఉంటాడు, ఖండిస్తూ ఉంటాడు, మళ్ళీ పునఃస్థాపిస్తూ ఉంటాడనమాట. ఉషాకాలే సంధ్యాకారి త్రిదశేరా నాథ పడితే చలేన సర్వ శిష్యగణ సాధా. ఉషాకాలం నుంచి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సంధ్యా సమయం వరకు శిష్యులతో కలిసి అధ్యయనం చేస్తూ ఉంటాడనమాట, అధ్యయనానికి వెళ్తూ ఉంటాడనమాట. ఆసియా బైసేనా గంగా దాసేరా బాస సభయా పక్ష ప్రతిపక్ష ప్రభు కరేనా సదయా. ఇంకా ఎక్కడున్నాడంట, గంగాదాస పండితుడు యొక్క స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా, ఆ విధంగా అక్కడే కూర్చొని పక్షము ప్రతిపక్షము ఆయనతో పాటు ఒక పార్టీ ఉండేది, తనకి ఆపోజిట్ పార్టీ రెండు ఉండేవన్నమాట. प्रभु स्थाने पूती चिंते नाही जय जय जना ताहारे से ప్రభు దేన అనుక్షణ. ఎవరెవరు పుస్తకం నుంచి చర్చింపరో, పుస్తకంలో చూసి ఆలోచించరో వాళ్ళందరినీ కూడా ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళనమాట. అంటే చదవని వాళ్ళని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళనమాట. పడియా బైసేనా ప్రభు పూతి చింత ఈతే జారా జత గణలయా బైసేనా నా బీతే. మరి అందరు కూడా ఏం చేసేవాళ్ళంట, ఆ అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళనమాట. గ్రంథాలోచన కొరకు అందరూ కూడా కలిసి కూర్చునే వాళ్ళనమాట. నా చింతే మురారి గుప్తా పూతి ప్రభు స్థానే ఆత ఏవ ప్రభు కీచు చాలే నా తహానే. తర్వాత ఇంకక్కడ వాళ్ళందరి ఎవరు జతగానే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని ఉండేవాళ్ళనమాట. తర్వాత దాంట్లో మురారి గుప్తుడు మాత్రము పుస్తకం నుంచి తను ఏమి చదివేవాడు కాదంట, పుస్తక ఆలోచన చేసేవాడు కాదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మురారి గుప్తుడిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి మురారి గుప్తుడేమో ఒక డాక్టర్ అనమాట. ఇంకా అతనిని ఎలా ఆట పట్టిస్తున్నాడు చూడండి. జోగా పట్ట చాందే వస్త్ర కారియా బంధనా బైసేనా సబరా మధ్య కారి వీరాసన. జోగా పట్ట చాందే వస్త్ర, ఈ తలకి తల పాగనిలా కట్టేసి తను వీరాసనంలో అందరి మధ్య కూర్చొని ఉంటాడంట. వీరాసనంలో కూర్చొని అందరి మధ్యలో సభ మధ్యలో కూర్చొని ఉంటాడు అనమాట. మరి ఇంకా ఆయన రూపం ఎలా ఉంది అంటే చందనేరా శోభా ఊర్ధ్వ తిలక సుభాతి. చందనంతో ఊర్ధ్వ పుండ్రము పెట్టుకొని చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడనమాట. తర్వాత ముకుంద గంజాయే దివ్య దాసనేరా జ్యోతి. ఆయన యొక్క నోట్లో పండ్ల దంత వరుస ముత్యాలలాగా ఉందంట, అది చాలా ప్రకాశిస్తూ ఉన్నాయంట ఆయన పళ్ళు. గౌరంగ సుందర వేస మదన మోహన. అసలు మదన మోహన్ని ధిక్కరించే
ఊరించే విధంగా చాలా అందంగా కనిపిస్తున్నాడు అనమాట. షోడశవత్సర ప్రభు ప్రథమ యవ్వన, ఇప్పుడు ఆయన 16 సంవత్సరాల వయస్సుకు వచ్చాడు, ప్రథమ యవ్వనంలో ఉన్నాడు. బృహస్పతి జీనియా పాండిత్య పరాకాశ, స్వతంత్ర జయపూతి చింతే తారే కారే హాస. ఎలా ఉన్నాడంట, పాండిత్యంలో బృహస్పతినే ఓడించే విధంగా ఉన్నాడంట, అంతటి ప్రకాశంతో అంతటి తెలివితేటలతో ఉన్నాడనమాట. తర్వాత స్వతంత్రంగా పుస్తకాన్ని చదివి వారిని ఎగతాళి చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరంతలో వాళ్ళు మేము నేర్చేసుకుంటామో అని అనుకుంటారు కదా, సో వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాడనమాట. ప్రభు బోలో ఈతే ఆచే కోనా బడా జనా, ఆసియా కాండు కాదేకి అమారా స్థాపన. ఇంకే ఎవరో గొప్ప నా స్థాపన అంటే నేను చెప్పినటువంటి ఏదైతే వాక్య స్థాపన ఉందో దాన్ని ఖండించేవాడు ఎవడున్నాడు, ఎవరా గొప్పవాడు అనేసి అనేవాడు అనమాట. స్థానికార్య నా జానియా కోనా కోనా జానా, మరి ఎవరు కూడా అక్కడ లేనే లేరనమాట. మరి పోనీ ఆయనతో ఎవరైనా సంధి చేసుకుందామా అంటే వాళ్ళెవరు కూడా సంధి చేసుకునేంత వాళ్ళు ఎవరైనా ఆపానే చింతాయే పూది ప్రాబోదే ఆపానా, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళంతగా సొంతంగా గ్రంథాన్ని చూసి అర్థం చేసుకునేవాళ్ళు అనమాట. అహంకారకారి లోక బాలే మూర్ఖ హాయా, జేవా జానే తారా ఠాయి పూతినా చింతాయా. అహంకారంతో తాము మూర్ఖులు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళంతలో వాళ్ళు ప్రయత్నించే వాళ్ళే కదా, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఇది అడిగేవాళ్ళు అనమాట అని అనేవాడనమాట. सुनये मुरारी गुप्ता आटोपाटा टंकारा నా బోలా ఏకిచు కార్య ఆపనారా. ఇలాంటి ఆట పట్టింపు మాటలన్నీ విన్న తర్వాత మురారి గుప్తుడు ఏమి కూడా తిరిగి మాట్లాడేవాడు కాదనమాట, తనంతల తాను పని చేసుకుంటూ ఉండేవాడనమాట. దాదాపీహా ప్రభు తారే చాలేనా సాదాయా సేవక దేకియా బాడా సుఖీ ద్విజ రాజా. ఆ విధంగా ఆయన ఎవరు మహాప్రభు మురారి గుప్తుని ఊరికే ప్రేరేపిస్తూ ఉండేవాడనమాట. ఇలాంటి మనస్తత్వాన్ని చూసి తను చాలా సంతోషపడుతూ ఉండేవాడు మురారి గుప్తుడు. తర్వాత ఏమనేవాడు అంటే తను డాక్టర్ కదా, ప్రభు బోలే వైద్య తుమి ఇహకేనా పడా. అరే రే నువ్వు డాక్టర్వి కదా, నువ్వేం చదువుతావులే. సారీ. లత పాతానియా గియా రోగి కారతాడా. నువ్వేంటి ఆకులు అలములు తర్వాత తీగల కోసం వీటన్నింటినీ కోసం చదివి నువ్వు రోగులను బాగు చేయాలి కదా. వ్యాకరణ శాస్త్రయేయి విషమేరావది కఫా పిత్త అజీర్ణ వ్యవస్థ నాహితి. ఓ వ్యాకరణ శాస్త్రము చాలా కష్టమైంది, కఫవాత పిత్తాలు ఇందులో ఉండవు సుమి, అందుకే నువ్వు చదవలేవు అనేసి ఎగతాళి చేసేవాడు అనమాట. माने माने चित्ती तुम्ही की रुजुवे इहा గరే జాహా తుమి రోగి దృఢకారా గియా. మనసులో ఆలోచిస్తూ నువ్వేమీ తెలుసుకోలేవులే, ఇంటికి పోయి ఇంకా రోగిష్ఠులను పట్టించుకో అనేసి అనేవాడు. రుద్ర అంశ మురారి పారమాకారత కరతరా తదపి నాహిల క్రోధ దేకి విశ్వంబరా. మరి మురారి గుప్తుడు ఎవరు అంటే రుద్రాంశము, హనుమంతుడు, ఆయన సాక్షాత్తు మురారి గుప్తుడు రూపంలో వచ్చాడు. అలాంటి ఆవేశం ఉన్నా కానీ తనకి ఏమి కోపం వచ్చేది కాదంట. అలా ఎగతాళి చేసినా కూడా తను చాలా ఆనందపడేవాడంట, విశ్వంబరుణ్ణి చూసి కోపం వచ్చేది కాదు. ప్రత్యుత్తరాదిలాకేనే బాడా తాత కూరా సాబారే ఈ చాలా దేకి గర్వాహ ప్రచురా. ఇట్లా సమాధానం ఇచ్చిన ఎంత పెద్దరికము అనేసి సమాధానం ఇవ్వకుండా ఉంటే ఆహా నువ్వు ఎంత పెద్దోడివి ఎంత పెద్దరికము అని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టేవాడంట, నీకు చాలా గర్వం ఉంది అనేసి అనేవాడనమాట. సూత్రవృత్తి పాజీ టీకా చేతాహేనా కరా ఆమా జిజ్ఞాసియాకి నా పాయిలా ఉత్తరా. సూత్రము వృత్తి పాచి టీకా అవన్నీ ఎన్ని అందువు నన్ను అడిగి సమాధానం పొందలేదా అనేసి అంటాడనమాట. వీణా జిజ్ఞాసియా బోలా కీ జానీసా తూయి ఠాకూరా బ్రాహ్మణ తుమి కి బాలియా
మూయి అడుగంగానే ఇట్లు పలికదు ఏమి తెలియను నీకు బ్రాహ్మణ ఠాకురవి నీవు నేనేమి చెప్పదను అనేసి అనేవాడు అనమాట. ప్రభు బోలే వ్యాఖ్యార కారాజీ జే పాడిలా వ్యాఖ్యాకారే గుప్త ప్రభు కడితే లాగిలా పోనీలే అని చెప్పేసి మురారి గుప్తుడు చదువుదాము అని చెప్పేసి కూర్చొని సరే నువ్వు వ్యాఖ్యానం చెయ్యి అనేసి అనగానే సరే తను చదవడానికి ట్రై చేయగానే ఏం చేసేవాడంట, ఆయనని ఖండించేవాడు అనమాట. గుప్తా బోలే ఏకార్ద ప్రభు బోలే ఆరా. మురారి గుప్తుడు ఒక అర్థం చెప్పగానే మహాప్రభు ఇంకొక అర్థం చెప్పేవాడు అనమాట. ప్రభు భృత్యకే హకారే నారేజీ నివార. ఇట్లా ఈ ప్రభు తర్వాత మృత్యు అంటే మురారి గుప్తా భక్తుడు ఎవరు కూడా జయించే వాళ్ళు కారనమాట. పుస్తకం తీసుకొని మురారి గుప్తా కూడా కూర్చొని ఉన్నారు, ఆయన కూడా వ్యాఖ్యానిస్తున్నారు, ఇప్పుడు మహాప్రభు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇద్దరిట్లో ఎవరు కూడా గెలవడం లేదు, ఓడిపోవడం లేదనమాట. ప్రభురా ప్రభావే గుప్తా పారామా పండిత మురారి రా వ్యాఖ్య శూని హానహారి శత. మురారి గుప్తుడిని పరమ పండితుడిగా ఇప్పుడు తను స్థాపించాలనుకుంటున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు మురారి గుప్తుడి యొక్క వ్యాఖ్యానాన్ని కూడా విని తను ఆనందించేవాడనమాట. సంతోషేది లేన తారా అంగే పద్మహస్త మురారి రదేహాయలా ఆనంద సమస్త. సంతోషంతో అతనిపై తన యొక్క పద్మహస్తాన్ని పెట్టేవాడనమాట. ఎప్పుడైతే మహాప్రభు యొక్క స్పర్శ తను పొందేవాడో అసలు ఆయన దేహం అంతా కూడా పులకించిపోయి దివ్యమైన ఆనందాన్ని తను పొందేవాడంట. చింతయే మురారి గుప్తా ఆపాన హృదయే ప్రాకృత మనుష్య కాబూయే పురుష నహే. అప్పుడు మురారి గుప్తుడు అనుకునేవాడనమాట, తిను సామాన్యమైన మానవుడు కాదు అనేసి తను అనుకునేవాడనమాట. ప్రాకృతుడు కాదు తిను అనేసి అనుకునేవాడు. ఏమనా పాండిత్యకీనా మనుష్య రహాయా హస్తస్పర్శే దేహాయలా పరానందమయ. ఇంతటి పాండిత్యము ఏ మనిషికి ఉంటుంది, ఆయన సామాన్యమైన వాడు కాదు. మరి ఆయన యొక్క స్పర్శ ఏదైతే ఉందో అది నా దేహము పరమ ఆనందాన్ని పొందుతూ ఉంది అనేసి అంటున్నాడు. ఏ సామాన్యమైన మానవుడి యొక్క స్పర్శలో ఈ ఆనందము ఉండదు, ఏ సామాన్యమైన మానవుడికి కూడా ఇలాంటి తెలివితేటలు కూడా ఉండవు. చింతాలే ఈహానా స్థానే కీచూలా జానాయి ఏ మత సుబుద్ధి సర్వనవద్వీపే నాయి. ఇతని కడ గ్రంథలోచనము చేయుటకు సిగ్గుపడాల్సిన పనే లేదు. ఎందుకంటే అసలు ఆయన అలాంటి బుద్ధిమంతుడు మొత్తం నవద్వీపంలోనే ఎవరు కూడా లేరు. సంతోషిత హాయియా బోలేనా వైద్యవరా విచింతతో మారా స్థానే సునా విశ్వంబర. ఆ మురారి గుప్తుడు సంతోషించి విశ్వంబర అని చెప్పేసి సరే నేను నీ దగ్గరే కూర్చొని పుస్తకాలోచన నేను చేస్తాను అనేసి అంటున్నాడు అనమాట. ఠాకూరా సేవాకే హేనా మాతే కరే రంగే గంగా స్నానే చలిలే లయా సభ సంగే. ఆ విధంగా వాళ్ళిద్దరిని కూర్చొని వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిన వేడుక అనమాట అది. ఆ వేడుకతో వాళ్ళిద్దరు కలిసి ఏం చేసేవాళ్ళంట, గంగా స్నానానికి వెళ్ళేవాళ్ళు అనమాట. గంగా స్నాన కరియా చలీలా ప్రభు గారే ఏ మత విద్య రాసే ఈశ్వర విహారే. ఆ విధంగా గంగా స్నానం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. అలానే ఈ విద్యారసంలో ఈ విశ్వంబరుడు విహరిస్తూ ఉన్నాడనమాట. ముకుంద సంజయ బడ మహాభాగ్యవాన. అక్కడ ఇద్దరు ధనికులు ఉన్నారంట, వాళ్ళు ముకుంద ఇంకా సంజయులు. జహరాల ఏ విద్యా విలాసే రస్తన. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి కూడా చదువు చెప్పడానికి వెళ్తూ ఉండేవాడు అనమాట. విద్యా విలాస స్థానము వాళ్ళ ఇల్లు కూడా. ఇక్కడ ముకుందుడి ఇల్లు చాలా పెద్దది. వాళ్ళ ఇంట్లో కూడా కూర్చొని తర్క వితర్క వాదాలన్నీ చేసేవాళ్ళు అనమాట. తాహానా పుత్రేరా ప్రభు ఆపానే పాడాయా. వాళ్ళ పుత్రునికి చదువు చెప్పడానికి వెళ్ళేవాడు అనమాట. తాహవోర తారా ప్రతి భక్తి సర్వదాయా. తర్వాత వారు కూడా ప్రభు పట్ల వాళ్ళందరూ కూడా చాలా భక్తి కలిగి ఉండేవాళ్ళు అనమాట. విశ్వరూపుడు అంటే వాళ్ళందరికీ కూడా చాలా అభిమానం అనమాట, భక్తి ప్రవృత్తులు ఉండేవన్నమాట. బాడా చండీ మండప ఆచాయేతాన గారే. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చండీ మండపం ఉండేదంట. ఆ చండీ మండపంలో చతుర్థికే విస్తారా పాడుయా తాహే దారే. ఆ 4 మూలల్లో పిల్లలు అందరూ కూడా కూర్చొని గోష్ఠి పెట్టుకునే వాళ్ళు అనమాట. గోష్ఠి కరిత హాయి పాడాన ద్విజ రాజా సేయిస్తానే గౌరంగేరా విద్యాధర సమాజ. గోష్ఠి చేసి ఆ ద్విజరాజైన గౌరసుందరుడి విద్యను అక్కడ కూర్చొని ఆ చండీ మండపంలో కూర్చొని వాళ్ళందరికీ కూడా తను విద్యను చెప్తూ ఉండేవాడు అనమాట.
అక్కడ కూర్చొని ఎన్నెన్నో రకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉండేవాడనమాట. కథ రూపే వాక్యాకారే కథవా ఖండన, ఎన్నో ఖండలను చేసేవాడు, ఎన్నో వ్యాఖ్యానాలను చేస్తూ ఉండేవాడనమాట. అధ్యాపక ప్రతిసే ఆపేక్ష సర్వక్షణ, ఆ విధంగా అధ్యాపకులని ప్రతి క్షణం కూడా ఆక్షేపిస్తూ ఉండేవాడనమాట. ఆయనే కాకుండా నవద్వీపంలో ఎంతోమంది చాలా గొప్ప గొప్ప టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా అనమాట. ప్రభు కాహే సుంది కార్య జ్ఞాన నహి జారా కలియుగే భట్టాచార్య పదవి తారా. ఈ సంధి కార్యము జ్ఞానం లేని వాళ్ళు ఈ కలియుగంలో అంటే జ్ఞానం లేనివాడు ఈ సంధి కార్యాలను తీసుకునేటటువంటి వాడు భట్టాచార్యుడు పదవిని కలిగి ఉంటారంట కలియుగంలో. వాళ్ళకేం పెద్ద అంత తెలివితేటలు ఏమీ లేవు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. హేనా జనా దేకి ఫాకి బాలుకా మారా తాబే జాని భట్ట మిశ్రా పదవి సబరా. ఎవరి వచ్చి ఫాకి చెప్పుడు అప్పుడే వారి భట్టుడు మిశ్రుడు పదవులని ఒప్పుకుంటాను అనేసి అంటున్నాడు. అంటే ఎవరైనా వచ్చి నాకు ఎదురు చెప్తే, నన్ను ఖండిస్తే, నేను అప్పుడు వాళ్ళని మీరు బట్టలు తర్వాత మిశ్రుడు అని చెప్పేసి నేను ఒప్పుకుంటాను అని మహాప్రభు అనేవాడనమాట. ఎందుకంటే కలియుగంలో జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా ఇలా భట్టాచార్య అని బిరుదులు పొందేస్తున్నారు. అలా కాదు, నన్ను ఎదిరించాలి, భాంకి నాకు ఖండించాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఏయి మత వైకుంఠ నాయక విద్యారసే క్రీడాకారే చీనితే నా పారే కో నా దాసే. ఆ విధంగా వైకుంఠ నాయకుడు విద్యారసంలో తను క్రీడిస్తూ ఉన్నాడనమాట. అతని దాసులు కూడా ఆయన యొక్క విద్యారసంలో తను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని వాళ్ళెవరు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారనమాట. కీచు మాత్ర దేకి ఆయి పుత్రేరా యవ్వన. అప్పుడు శచిమాత పిల్లోడు పెద్దగా అవుతున్నాడు అని చెప్పేసి తను అనుకుంటుంది అనమాట. ఏమనుకుంటుందంటే వివాహేరా కార్యమానే చింతే అనుక్షణ. సో పిల్లోడు పెద్దగా అవుతున్నాడు, పెళ్లి చేయాలి అనేసి అనుకుంటుంది అనమాట. సేయి నవద్వీపే బైసే ఏకా సుబ్రహ్మణ వల్లభ ఆచార్య నామ జనకేరా సమ. ఆ నవద్వీపంలో వల్లభాచార్యుడు అనే ఒక సుబ్రాహ్మణుడు, మంచి బ్రాహ్మణుడు ఉన్నాడంట. అతను జనక మహారాజుతో సమానమైనటువంటి వాడనమాట. తాన కన్యా చేచేన లక్ష్మీమూర్తి మాతి నీరవదేవి ప్రతారా చింతే యోగ్యపతి. అతనికి జనక మహారాజుతో సమానమైన పోలిక కలిగినటువంటి వాడు. ఆయనకు ఒక లక్ష్మి లాంటి ఒక కూతురు ఉండేదన్నమాట. ఆమె ఏం చేసేది అంటే నిరంతరము యోగ్యమైన పతి గురించి తను ఆలోచిస్తూ ఉండేదన్నమాట. దైవే లక్ష్మీ ఏకాదీనా గేలా గంగా స్నానే గౌరచంద్ర నాయి సామాయేసే ఈ కానీ. ఒక రోజంట దైవాధీనంగా భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారము ఆ లక్ష్మీప్రియాదేవి గంగా స్నానానికి వెళ్ళిందంట. అక్కడికి గంగా స్నానానికి గౌరచంద్రుడు కూడా వెళ్ళాడంట ఆ సమయానికి. ఆ విధంగా నిజ లక్ష్మి చిన్నియా హాసీలా గౌరచంద్ర లక్ష్మావో వందిలా మానే ప్రభు పాద ద్వంద. ఒకరినొకరు చూసుకున్నారంట. ఆ గౌరచంద్రుడు ఆ లక్ష్మిని చూసి నవ్వాడంట. లక్ష్మీదేవి కూడా మనసులో ప్రభు యొక్క పాద పద్మాలకి నమస్కారం చేసిందంట. ఆమె సాక్షాత్ లక్ష్మి. ఆమెని ఇప్పుడు గౌరాంగుడిని పెళ్లి చేసుకోబోతుంది అనమాట. సాక్షాత్ లక్ష్మి కాబట్టి తను ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు నారాయణుడి యొక్క పాద పద్మ సేవలో ఉంటుంది. అందుకనే తను ఆ ప్రభు యొక్క పాద పద్మాలకి నమస్కారం చేసిందనమాట. हे नमते दोहे चीनी दोहे गारे गेला के रुजिते पारे गौरा సుందరే రాకేలా. ఆ విధంగా ఒకరినొకరు తెలియకుండానే చూసుకున్నారు. తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళకి వెళ్ళిపోయారు. మరి గౌరసుందరి లీలని ఎవరు తెలుసుకోగలుగుతారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఈశ్వర ఇచ్చాయ విప్ర వానామాలి నామా. అక్కడికి ఒక విప్రుడు వచ్చాడంట, బ్రాహ్మణుడు. ఎవరు ఈయన పెళ్ళిళ్ళ పెద్దయ్య అనమాట. ఆయన వనమాలి ఆయన పేరు. ఆయన ఎక్కడికి వచ్చాడంటే సచీదేవి దగ్గరికి వచ్చాడనమాట. సేయి దీన గేలా తేహు సచీదేవి స్థానా. సచిమాత దగ్గరికి వచ్చాడనమాట. అక్కడ వచ్చి నమస్కారి ఆయి రే బాసీలా ద్విజవరా ఆసనా దిలేనా ఆయి కరీలాదరా. ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు, అమ్మకి నమస్కరించాడు. సచిమాత కూడా ఆయనకు ఆసనం ఇచ్చి మర్యాద చేసింది. ఆయి రే బోలినా తాబే వనమాలి ఆచార్య పుత్ర విహాహేరా కేనే నా చింతా కార్య. వనమాలి ఆచార్యుడు ఏమన్నాడంటే, పుత్రుని వివాహం గురించి ఏం ఆలోచిస్తున్నావు అనేసి అంటున్నాడు అనమాట. వల్లభ ఆచార్య కూలే శీలే సాదాచారే నిర్దోషే
బైసేన నవద్వీపేరా బీతేరే. ఏమన్నాడంటే ఇక్కడ నవద్వీపంలో ఈ వల్లభాచార్యుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కులంలో శీలవతి అయినటువంటి సదాచారమైనటువంటి దోషాలు లేనటువంటి అమ్మాయి కూడా ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. తాన కన్యా లక్ష్మీ ప్రాయ రూపే శీలే మానే సే సంబంధకర జాది చహాయమానే. అతని కన్య లక్ష్మీప్రియ, ఆ రూపంలో తర్వాత శీలంలో మానంలో లక్ష్మీదేవి వంటిది అనేసి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ మీకు నచ్చిందనుకోండి వాళ్ళ సంబంధాన్ని మీ సంబంధంతో కలిపేస్తాము అనేసి తను చెప్తున్నాడు అనమాట. సో ఆయి బోలే పితృహీన బాలక మారా. అమ్మ ఏమంటుందంటే నా పుత్రుడు అంటే తండ్రి లేని పిల్లోడు అనేసి అంటుందన్నమాట. జీవు కాపాడు కాగే తాబే కార్యారా. బాగా చదువుకోనివులే, జీవించనివ్వు తన్ని, తర్వాత వివాహం గురించి ఆలోచిద్దాము అనేసి అంటుంది. ఎందుకంటే బాగా చదువుకుంటే సంపాదించవచ్చు, అప్పుడు పిల్లని బాగా చూసుకుంటాడని అమ్మ అనుకునేదన్నమాట. ఆయిరా కాతాయా విప్ర రసనా పాయియా చలిలే నా విప్రకి చూదుకి తాహాయియా. ఆ విప్రుడికి ఏమో ఏదో ఒక విధంగా నేను ఇప్పుడు మహాప్రభు యొక్క వివాహ కార్యంలో నేను పాలు పంచుకోవాలని తనకి కోరిక అనమాట. అందుకని చెప్పేసి ఆ కోరికను తీర్చుకోవాలని ఎలా అయినా సరే మ్యారేజ్ ఫిక్స్ చేయాలని తను అనుకుంటూ ఉన్నాడనమాట. సో ఇంకా అమ్మ ఒప్పుకోకపోయేసరికి పాపం దుఃఖపడి తను వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉంటే దైవే పదే దేకి హైలా గౌరాచంద్ర సంగే తారదేకి ఆలింగాన కైలా ప్రభు రంగే. ఆ విధంగా తను తిరిగి వెళ్తుంటే ఎదురుగా గౌరాంగుడు వచ్చాడనమాట. దైవాధీనంగా ఆ మార్గ మధ్యంలో గౌరచంద్రుడు ఎదురయ్యాడు. ప్రభుని చూసి తను ఆలింగనం చేసుకున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి ప్రభు బోలే కహా గియా చీలే కోనా బీతే ద్విజ బోలే తో మహారాజేనాని సంభాషితే. ఏంటి ఎక్కడికి వెళ్ళావు నాయన అనేసి నువ్వు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీ తల్లితో వివాహ విషయం మాట్లాడడానికి వెళ్ళాను అనేసి అంటున్నాడు అనమాట. తోమారా వివాహాలాగి బాలీలా తానే నా జాని సూనియా శ్రద్ధ నా కైలే నాకేనే. ఎందుకో మీ అమ్మ వినట్టుగా ఉంది, శ్రద్ధ చూపలేదు అనేసి అంటాడనమాట. సునీత నా వచన ఈశ్వర మౌన హైలా. ఆ మాట వినగానే మహాప్రభు మౌనం వహించాడంట. హాసితారే సంభాషియా మందిరే ఆయిలా. అతనితో అలానే మాట్లాడుతూ ఇంటి వరకు వచ్చాడనమాట. జనీరే హాసియా బోలే నా సేయిక్షనే ఆచార్య రే సంభాషణ కైలే బాలకేనే. అప్పుడు జనంతో ఇట్లు పలికాడనమాట. ఆచార్యునితో ఏం మాట్లాడావమ్మా అనేసి అడిగాడనమాట. పుత్రేరా ఇంగీత పాయి సూచి హరి సీత ఆరాధినే విప్రయాని కాహిలే నా కథ. సో ఇంకా పుత్రుడికి పెళ్లి చేసుకోవాలనే ఆ కోరిక ఉంది అని చెప్పేసి తను అర్థం చేసుకుందనమాట. అర్థం చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఆరాధినే విప్రే కహి నహిలేనా కథ విప్రుని పిలిచి మళ్ళీ మాట్లాడుతుందనమాట. శచి బోలే విప్ర కాళీ జై కాహిలా తుమి శీఘ్రత కారహ కాహిను ఏ ఆమి. ఆ విధంగా నీవు నిన్న చెప్పిన దానికి శీఘ్రంగా చెయ్యి అనేసి చెప్తుందనమాట. ఇంకా ఆ బ్రాహ్మణుడు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ఫస్ట్ ఆయన వల్లనే ఇప్పుడు మహాప్రభు పెళ్లి జరగాలి అనమాట. ఆయన కోరిక అది, ఆయన హస్తాల మీద మ్యారేజ్ ఫిక్స్ చేయాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి వెంటనే పెళ్లి చేసేద్దామని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తుడు అనమాట. మరి ఆ భక్తుడి యొక్క కోరిక కూడా తీర్చడం కోసంగానే ఓ గౌరాంగుడు ఇప్పుడు పెళ్లికి తొందరగా రెడీ అయిపోయాడు అనమాట. ఆ ఈరా చైరానా ధూళి లాయియా బ్రాహ్మణ సేయి క్షణే చలిలేనా వల్ల భవన. ఇంకా బ్రాహ్మణుడి యొక్క పాదధూళిని తీసుకుంది. తర్వాత ఆ బ్రాహ్మణుడు వెంటనే ఆ వల్లభాచార్యుని ఇంటికి వెళ్ళాడనమాట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి. వల్లభాచార్యదేకి సంభ్రమేతాహనే బహుమాన కరి బాసాయిలేనా ఆసనే. ఆ వల్లభాచార్యుడు కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోయి తనని ఆహ్వానపరుస్తున్నాడు. మళ్ళీ ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడనమాట. ఆచార్య బోలేనా సూనా ఆమారా వచనా కన్యా వివాహేరా ఏ బేకార సులగన. వనమాలి ఆచార్యుడు ఏమంటున్నాడంటే నా వచనాలను విను అని చెప్పేసి మీ కన్యక వివాహానికి మంచి శుభలగ్నానికి సిద్ధం చెయ్యు అనేసి చెప్తున్నాడు అనమాట. మిశ్రా పురంధర పుత్ర నామా విశ్వంబర పరమ పండిత సర్వగుణేరా సాగర. జగన్నాథ మిశ్రుడి యొక్క పుత్రుడు విశ్వంబరుడు, పరమ పండితుడు, గుణాలయ సాగరమంత గుణాలు కలిగినటువంటి వాడు. తోమారా కన్యారా యోగ్య సేయి మహాశయ కహిలా జయేయి కారా జది చిత్తేలయ. మీ కన్యకి మీ పుత్రికకి చాలా తగినటువంటి వీరుడు, యోగ్యత కలిగినటి వాడు,
మళ్ళీ నీకు నచ్చినటువంటి వాడే నేను చెప్పినట్లు చెయ్యి అనేసి తను చెప్తున్నాడు అనమాట. సునియా వల్లభాచార్య బోలే హరీషే సేహేనా కన్యారాపతి మీలే భాగ్యవసే. ఈ విషయాన్ని విని వల్లభాచార్యుడు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాడనమాట. అయ్యో ఇలాంటి భర్త లభించడం మా అమ్మాయి యొక్క అదృష్టము అనేసి అంటున్నాడు అనమాట. కృష్ణ జాది సుప్రసన్న హాయేనా మారే ఆతవా కామాల గౌరీ సంతుష్ట కన్యారే. కృష్ణుడు నా ఎందు ప్రసన్నుడయ్యాడు, అందుకే ప్రసన్నుడయ్యాడో లేకపోతే ఈ పార్వతి లక్ష్మి ఇద్దరు కూడా సంతృష్టి చెందారో మా అమ్మాయి పట్ల అనేసి తను చెప్తున్నాడు అనమాట. తాబా సేహేనాసి మీలి బేజా మాతా ఆ విలంబే తుమిహియా కారహ సర్వదా. ఓ నేను ఎంత అదృష్టవంతుని, ఇలాంటి అల్లుడు జామాత నాకు దొరుకుతున్నాడు, నువ్వు వెంటనే ఇంకా ఆలస్యం చేయొద్దు, ఈ సంబంధాన్ని నిశ్చయం చేసేసుకో అనేసి నువ్వు ఫిక్స్ చేపిచ్చేయి అని చెప్తున్నాడు అనమాట. సబే ఏకావచన బలితే లజపాయి ఆమిసే నిర్ధన కిచుదితే శక్తి నాయి. ఈ మాట వినగానే సిగ్గుపడుతుందనమాట. నేను తర్వాత నేను నిర్ధనుణ్ణి, నాకేమి ఇవ్వడానికి శక్తి లేదు అనేసి తను అంటున్నాడు అనమాట. తర్వాత కన్యా మాత్ర దీవా పక్ష హారతకి దియా సబే ఆజ్ఞ తుమి అని బేమాగియా. 5 కరకాయలను మాత్రమే ఇయ్యగలను అనేసి తను చెప్తున్నాడు అనమాట. వారు అడిగిన అనుమతిని తీసుకొని రమ్ము అనేసి అంటున్నాడు. అంటే సో నా దగ్గర కట్నం ఇవ్వడానికి ఎక్కువగా నా దగ్గర ధనం లేదు, అందుకని చెప్పేసి నువ్వు వాళ్ళు కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడితే నువ్వు వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకోండిరా అనేసి చెప్తాడనమాట. వల్లభ మిశ్రేరా వాక్య సునీయాచార్య సంతోషే ఇలా సిద్ధికరి సర్వకార్య. ఈ వల్లభాచార్యుని మాటలు వినిన తర్వాత వనమాల ఆచార్యుడు సంతోషంతో ఇంకా దీన్ని ఎట్లయినా ఈ కార్యసిద్ధి చెయ్యాలి అని చెప్పేసి తను రెడీ అయిపోయాడు అనమాట. సిద్ధి కదా సియా కైలా ఇస్తానే సఫలా ఇలా కార్యకార సుభక్షణే. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పాడు. తర్వాత మ్యారేజ్ ఫిక్స్ చేయించాడు. తర్వాత ఇంకేంటి సుభక్షణే సుభక్షణే, ఇంకా తొందరగానే శుభముహూర్తాన్ని చూసుకోమని చెప్పేశాడనమాట. అతలోక సుని సబే హారిషాహైలా సబే ఈ ఉద్యోగాసి కరితే లాగియా. ఆప్తులందరూ కూడా విని చాలా అందరూ కూడా క్రమక్రమంగా వచ్చారంట. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆదివాస లగ్నకారి లేనా శుభాదీనే. ఆదివాసం చేశారు. ఆదివాసం అంటే ఏదైతే వివాహ కార్యానికంటే ముందు జరిపించేటటువంటి శుభలగ్నం అంటే శుభకార్యాన్ని మొదలు పెడతారు మంగళ వాయిద్యాలతో. సో ఆ విధంగా ఆదివాసాన్ని చేశారనమాట. నృత్య గీత నానా వాద్య బాయా నటగానే. తర్వాత నటకులు నృత్య గీత నానా వాద్యాలు మ్రోగుచూ ఉన్నాయన్నమాట. చతుర్దికే ద్విజగాన కారే వేదధ్వని. 4 దిక్కుల నుంచి ఈ ద్విజులందరూ కూడా వేదధ్వని చేస్తూ ఉన్నారు. మధ్య చంద్ర సమాభాసి లేనా ద్విజమణి. ఆ మధ్యలో ద్విజమణి అయినటువంటి గౌరచంద్రుడు చంద్రుడిలాగా మెరుస్తూ ఉన్నాడంట. ఈశ్వరే రే గంధమాల్య దియా సుభక్షణే ఆదివాస కరే లేనా ఆప్త విప్రగణే. ఆ శుభక్షణంలో గౌరచంద్రుడు ఎలా ఉన్నాడంటే గంధమాల్యాలతో అలంకరించబడి ఉన్నారు. తర్వాత ఆప్తులు, తర్వాత విప్రగణులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ ఆదివాస కార్యాన్ని వైభవంగా చేయడం కోసం వచ్చారనమాట. దివ్య గంధ చందన తాంబూలమాల దియా బ్రహ్మణగనే రే తుషిలేన హర్షహాయ. దివ్యమైన గంధము, చందనము, తాంబూలము, మాలలతో బ్రాహ్మణులు ఆనందంతో సంతృప్తి పరిచారంట వాళ్ళందరికీ కూడా అవి గిఫ్ట్స్గా ఇచ్చి. వల్లభ ఆచార్యాసి యాదవిధి రూపే ఆదివాసకారయ్యా కేలేనా కౌతికే. వల్లభాచార్యుడు కూడా చాలా కుతూహలంతో యథావిధంగా వచ్చి ఆదివాస కార్యాన్ని చేయించి వెళ్ళాడనమాట. ప్రభాతే ఊటియా ప్రభు కారి స్నాన దాన పితృగానే పూజలేనా కార్య సమ్మాన. పొద్దున్నే ప్రభు లేశాడు, గౌరాంగుడు లేచి స్నానం చేసి పితృగణాలకి పూజించాడు. నృత్య గీత వాద్య మహా ఊటీల మంగళ చతుర్దికే లేహ దేహ సుని కోలాహల. నృత్య గీత వాయిద్యాలతో గొప్ప మంగళధ్వని మోగుతుంది 4 దిక్కుల్లో. అసలు మొత్తం కూడా ఈ శబ్దంతో కోలాహలంగా ఉందంట.
తర్వాత లేహ దేహ తీసుకో ఇవ్వు అనే పదాలే వినిపిస్తూ ఉన్నాయంట. అంటే ఆ విధంగా వాళ్ళు పని చేస్తూ ఉన్నారంట. ఇది తీసుకో, అది కావాలి, ఇలా చేయాలి, అది చేయాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. కథవామి లీలాసి పతివ్రత గణ కథే కవ ఇష్ట మిత్ర బ్రాహ్మణ సజ్జన. ఎందరో పతివ్రతలు, ఎక్కువ మంది ఇష్టులు, మిత్రులు, సజ్జనులు, బ్రాహ్మణులు అందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. काई काला सिंदूरा तांबूला तैला दिया శ్రీ గణేరే ఆయి తుషిలేన హర్షహాయి. పేలాలు, అరటిపళ్ళు, సింధూరము, తాంబూలాలు, తైలము ఆనందంతో సచిమాత శ్రీలందరినీ కూడా సంతృప్తి పరిచిందనమాట. వచ్చిన శ్రీలందరికీ కూడా తను ఇవన్నీ కానుకగా పసుపట్టుగా ఇచ్చిందనమాట. దేవదూగణ నరరూపే ప్రభురా వివాహే ఆసియాచేన కౌతికే. ఈ దేవతలు, దేవతాశ్రీలు వీళ్ళందరూ కూడా ఆ నర రూపంలో వచ్చారంట. ఎందుకు? మహాప్రభు యొక్క పెళ్లిని చూడాలని కుతూహలంతో వాళ్ళందరూ కూడా అక్కడికి అందరు కూడా మానవ రూపంలో వచ్చారు. వల్లభ ఆచార్య ఈ మత విధి క్రమే కరిలేనా దేవ పితృకార్య హర్షం అనే వల్లభాచార్యుడు కూడా అదేవిధంగా చాలా సంతోషంతో పితృకార్యాలని చేశాడనమాట. తబే ప్రభు శుభక్షణే గోధూలి సమాయే యాత్రకారి ఆయిలేనా మిశ్రేరాలాయే. ఈ గోధుల సమయంలో ప్రభు ఏం చేశాడంటే వల్లభ మిశ్రుని ఆలయానికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. ప్రభు ఆసిలేహ మాత్ర అంటే నాకు తెలిసి ఇది భారత్, ఈవినింగ్ భారత్ అనమాట. ఇది ప్రభువాసి లేహ మాత్ర మిశ్రా గోష్ఠి సనే ఆనంద సాగరే మగ్న హైలాసాబే మనే. ఆ బంధుబాంధవులతో అందరూ కూడా వల్లభ మిశ్రుడు తన గోష్ఠి వారందరూ కూడా ఆనంద సాగరంలో మునిగిపోయారనమాట. సంభ్రమే ఆసనదియా జయదావిధి రూపే జామాతారా బాసాయిలా పరమ కౌతుకే. సో ఇప్పుడు గోధూలి సమయంలో భారత్ తీసుకొని వచ్చాడు మహాప్రభు. వాళ్ళందరికీ కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఉత్సాహంతో వాళ్ళందరినీ కూడా తను ఆసనాదియ జదావిధి రూపే యథావిధిగా వాళ్ళందరినీ కూడా ఆసనాలు ఇచ్చాడనమాట, కూర్చోబెట్టాడనమాట. శేష సర్వ అలంకారే కార్య భూషిత లక్ష్మీ కన్యా నీలేన ప్రభుర సమీప. మొత్తం సర్వ అలంకారాలతో ఉన్నటువంటి లక్ష్మీ ప్రియాదేవి ప్రభు దగ్గరికి ఆ మండపం దగ్గరికి వచ్చిందనమాట. అందరూ కూడా హరిధ్వని చేస్తూ ఉన్నారు. హరిధ్వని సర్వలోకే లాగిలా కారితే తూలిలేనా సబే లక్ష్మీ రే పృథ్వీ హాయితే. అందరు కూడా హరిధ్వని చేస్తూ ఉన్నారు. అందరు కలిసి లక్ష్మీదేవిని ఎత్తుకున్నారంట. లక్ష్మీ ప్రియాదేవిని ఎత్తుకున్నారు. తర్వాత తాబే లక్ష్మీ ప్రదీక్షణ కారి సప్తవారా జోడా హస్తే రహిలేనా కారి నమస్కార. అప్పుడు లక్ష్మీదేవి 7 సార్లు ప్రదక్షిణ చేసిందంట. ఆ తర్వాత చేతులతో నమస్కరిస్తూ ఉందన్నమాట. తాబే శేష హైలా పుష్ప మాల ఫేలి లక్ష్మీనారాయణ దోహే మహాకుతూహలి. తర్వాత లక్ష్మీనారాయణ ఇద్దరు ఒకరిపైన ఒకరు పుష్పవృష్టిని వేసుకున్నారనమాట. తర్వాత దివ్యమాల దియా లక్ష్మి ప్రాపురాచరానే నమస్కారి కరిలేనా ఆత్మ సమర్పణే. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాలలో మార్చుకుని లక్ష్మీదేవి తను ప్రభు అయిన చరణానికి ఆత్మ సమర్పణ చేసింది. సర్వదికే మహాజయ జయ హరిధ్వని ఊటిల పరమానంద ఆరాణహిసుని. అన్ని వైపుల నుంచి కూడా పరమ ఆనందంతో గొప్ప జయ జయ ధ్వని హరిధ్వని వినిపిస్తోంది అనమాట. ఆ బెంగాల్లో పెళ్లి చేసినప్పుడు ఉళ్ళు ధ్వని చేస్తారు, నాలికని ఆడిస్తూ ఉంటారనమాట. ఒక గట్టి శబ్దాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు ఆ శబ్దము తర్వాత హరిధ్వని ఇవన్నీ కలిస్తే ఎలా ఉంది అంటే ఆకాశమే మారుమ్రోగుతుంది అనమాట. హే నామాతే శ్రీముఖ చంద్రికా కరి రసే బాసిలేన ప్రభు లక్ష్మీ కరి వామ పాసే. ఈ విధంగా లక్ష్మీదేవి వామపాశ అంటే ఎడమవైపు తను నించొని విలాసంగా చాలా అందంగా కూర్చొని ఉన్నాడంట స్వామి. ప్రథమ వాయాస ప్రభు జానీ మాదన వామ పాసే లక్ష్మీ బాసిలేన సే ఇక్షేణ. ఈ ప్రథమ వయసులో యవ్వనంలో ఉన్న ప్రభు మన్మధుడిని ధిక్కరించేటట్టున్నాడు అనమాట. అతను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని ఉన్నాడు.
కి శోభా కి సుఖహే హాయిలా మిశ్ర గారే. అసలు ఎంత సౌందర్యము, అసలు ఎంత అందము, అక్కడ ఉన్నటువంటి ఆ సుఖము ఆ మిశ్రుడి యొక్క గరులో, జగన్నాథ మిశ్రుడి యొక్క ఇంట్లో. కోనా జయనాథ వర్ణి వారే శక్తి దారే, ఎవరికి ఆ వర్ణించేంత శక్తి ఎక్కడుంది అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ అంటున్నారనమాట. అసలు అక్కడ ఉన్నటువంటి శోభ ఏదైతే ఉందో, ఆ ఆనందం ఏదైతే ఉందో అది నేను వర్ణించలేను అని చెప్తున్నాడు. తాబా శేష వల్లభ కారితే కన్యాదానా బాసిలేనా జేహేనా భీష్మక విద్యమాన. తర్వాత కన్యాదానం చేసి వల్లభుడు కూర్చున్నాడంట. అతడు ఎలా ఉన్నాడు అంటే భీష్మకుడి వలె, ఎలాంటి రుక్మిణి తండ్రి వలె అక్కడ కూర్చున్నాడు అనమాట. పాపం పుత్రిక వియోగంతో తను ఆ విధంగా డల్గా కూర్చున్నాడు అనమాట. జయచరణే పాద్యదీయా శంకర బ్రహ్మరా జగత సృజితే శక్తి హాయిలా సభరా. ఏ పాద పద్మాలకి శంకరుడు, తర్వాత బ్రహ్మ, రుద్రులు వీళ్ళందరూ కూడా నమస్కరించి శక్తిని పొందారో అలాంటి పాద పద్మాలకి పాద్యాన్ని సమర్పిస్తున్నాడు అనమాట. హేనా పాద పద్మే పాద్యాదిలా విప్రవరా వస్త్రమాల్య చందనే భూషియ కలేబర. అటువంటి పాద పద్మాలకి విప్రుడు ఎవరు, వల్లభ మిశ్రుడు, తను పాద్యాన్ని ఇచ్చి తర్వాత వస్త్రమాల్యాన్ని చందనంతో మహాప్రభువుని అలంకరించి జయదావిద రూపే కన్యా కారి సమర్పణ ఆనంద సాగరే మగ్న ఇలా బ్రాహ్మణ. ఆ విధంగా కన్యను సమర్పించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆనంద సాగరంలో మునిగిపోయాడు. తాబే చేత కీచుకూల వ్యవహారాచే పతివ్రత గణత కారిలేనా పాచే. తర్వాత కుల వ్యవహారాలను అనుసరించి తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా పతివ్రతలందరూ కూడా నిర్వర్తిస్తున్నారనమాట. సేయి రాత్రి తాదాయా దాకి తాబే ఆరాధీనే నిజ గృహే చలేనా ప్రభు లక్ష్మీ సనే. ఆ రాత్రి అక్కడే ఉండి తర్వాత నెక్స్ట్ డే రోజు లక్ష్మీదేవితో కలిసి ఇంటికి వచ్చారనమాట. మళ్ళీ అప్పుడు ఇంకో ఊరేగింపు. లక్ష్మీరా సహిత ప్రభు చాడియా దోలాయా ఆయిసే నా దేకితే సకాలలో కదాయ. లక్ష్మీదేవితో ప్రభు పల్లకిలో వస్తున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరిని దర్శించుకోవడం కోసం మొత్తం నవద్వీపం అంతా కూడా వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తూ వస్తున్నారంట. గంధమాల్య అలంకార ముకుట చందన కజ్జలే ఉజ్వలాదు ఈ లక్ష్మీనారాయణ. అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే గంధమాల్య చందన కాటుక మకుట అలంకారాలతో చాలా తేజోమయంగా ప్రకాశిస్తూ ఉన్నారంట. వాళ్ళందరినీ చూసిన వాళ్ళందరూ కూడా మేము ధన్యులం అయిపోయాము అనేసి అనుకుంటున్నారనమాట. సర్వలోక దేకి మాత్ర ధన్య ధన్య బోలే. వీళ్ళ దర్శన మాత్రంతో మేము ధన్యులం అయిపోయాము. విశేష శ్రీగానే ఆతి పాడిలేనా బోలే. ఆ విధంగా అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి మైమరిచిపోతూ ఉన్నారనమాట. కథకాల ఏవా భాగ్యవతిగా హర గౌరీ నిష్కపాటే సేవిలేనా కథ భక్తి కరి. ఎంతకాలం ఈ అమ్మాయి, భాగ్యవంతురాలైనటువంటి ఈ అమ్మాయి పార్వతీ పరమేశ్వరుని నిష్కపటంగా ఎంత భక్తితో సేవ చేసిందో అనేసి అనుకుంటున్నారంట. అల్పభాగ్య కన్యారాకి హేనా స్వామి మీలే యయి గౌర హరి ఏనా రుజికే హబోలే. లేకుంటే అల్పభాగ్యం, ఇంత అంటే తక్కువ భాగ్యంతో ఇలాంటి భర్త దొరుకుతాడా? పార్వతీ పరమేశ్వరులకి కోరుకుంటూ ఎంత తను తపస్సు చేసిందో అనేసి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారనమాట. కేహ బోలే ఇంద్ర సచి రాతి వామాదానా కోనా నారి బోలే లక్ష్మీనారాయణ. కొంతమంది ఏమనుకుంటున్నారంట సాక్షాత్ ఇంద్రుడు, తర్వాత శశిదేవి, లేకపోతే రతి మన్మధుల అనేసి అనుకుంటున్నారంట. కొంతమంది ఏమో కాదు కాదు వీళ్ళు సాక్షాత్ లక్ష్మీనారాయణలా ఉన్నారు అనేసి అనుకుంటున్నారంట. కోనా నారి గానా బోలే జైనా సీతారామా దోలో పారి శోభయాతి ఆతి
అనుపమ. కొంతమంది ఏమనుకుంటున్నారంట అంటే, కాదు మీరు చెప్పేదంతా తప్పు, సీతారాములే ఆ పల్లకిలో కూర్చున్నారు, ఆ సీతారాముల్లానే ఉన్నారు వాళ్ళిద్దరు చూడు అనేసి అంటున్నారంట. ఏయి మత నానా రూపే బోలే నారీగానే శుభదృష్టే సబేదేకి లక్ష్మీనారాయణే. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఈ లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా అందరి మీద వాళ్ళ యొక్క శుభదృష్టిని సారింపచేశారనమాట. హేనమతే నృత్య గీత వాద్య కోలాహలే నిజ గృహే ప్రభు ఆయి లేనా సంధ్యాకాలే. ఆ విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయిందంట. డ్యాన్సు గానా బజానాతో ఊరేగింపు వచ్చిందనమాట. తబే సచీదేవి విప్ర పత్ని గానాలయా పుత్ర వధు గారే అని లేనా హర్షహాయ. అసలు ఇప్పుడు సచీదేవి చాలా ఆనందపడుతుంది, ఎందుకంటే కోడలు ఇప్పుడు ఒక నూతన పుత్ర వధువు ఇంటికి వచ్చింది. ద్విజాది జత జాతి నాటా బాజానియా సబారే తుషీలదన వస్త్రవాక్యదియా. ఆ బ్రాహ్మణులు, మిగిలిన నటులు, వాద్యకారులు, అన్ని జాతుల వారికి ధనము, వస్త్రాలు, వాక్యాలతో సంతృప్తి పరిచిందంట. వచ్చిన వాళ్ళందరికీ కూడా సంబరాలన్నీ ఇచ్చింది, మంచి మర్యాద మాటలు మాట్లాడి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచిందనమాట. జేసునయే ప్రభురా వివాహ పుణ్య కథ తహార సంసార బంధనాయ సర్వదా. ఇదైతే మన కోసమే. ఎవరైతే స్వామి యొక్క వివాహ పుణ్యకథని వింటారో వాళ్ళంట ఈ సంసార బంధం కలగదంట వాళ్ళకి. సో మనమందరం ఇప్పుడు గౌరాంగ ఇంకా లక్ష్మీప్రియ కళ్యాణం మనం చదువుకున్నాం కాబట్టి మనకు కూడా ఇలాంటి సంసార బంధం, ఈ సంసార బంధం ఇలాంటి కాదు, ఈ సంసార బంధము ఉండొద్దు, కలగొద్దు అని చెప్పేసి వేడుకుందాము. ప్రభు పాస్వే లక్ష్మీరా హాయిలా పస్తానా సచి గృహ హాయిలా పరమ జ్యోతిర్ధామ. ఆ విధంగా లక్ష్మీప్రియాదేవి ప్రభు పక్కన కూర్చొని ఉంటే శశిదేవి యొక్క గృహం ఎలా ఉంది అంటే జ్యోతిర్మయ ధామంలా ఉందంట, వైకుంఠంలా ఉందంట. నీరావది దేకి సచి కి గారే బాహిరే పరమాద్భుత జ్యోతి లకితే నా పారే. శచిమాత గృహం లోపల వెలుపల ఈ అద్భుతమైన కాంతిని చూస్తూ ఉందన్నమాట. కాకానా పుత్రేరా పాసే దేకే అగ్ని సికా ఉలటియా చాహితే నా పాయా ఆరా దేకా. అసలు ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఉన్నట్లుగా తను లేచి చూస్తూ ఉండేదన్నమాట. ఆ పుత్రుడి యొక్క శరీరంలో నుంచి ఆ తేజాన్ని చూస్తూ ఉండేదన్నమాట. మళ్ళీ తర్వాత ఒకసారికి అలా ఇదేంటి నా కొడుకేనా అన్నట్టుగా చూసేలోపే మళ్ళీ ఆ కాంతి కనిపించకుండా పోయేది అనమాట. కమల పుష్పేరా గంధ క్షణే క్షణే పాయా పరమ విస్మితాయి చింతేనా సాదాయ. క్షణంలో కమల పుష్పాల స్మెల్, పరిమళం వస్తూ ఉండేదన్నమాట. అక్కడ ఉన్నటువంటి సాక్షాత్ లక్ష్మీదేవి, నారాయణులు వాళ్ళిద్దరు అక్కడ ఉంటే ఏ వాసన వస్తుందండి? మరి పద్మాల వాసనే వస్తుంది కదా. తర్వాత మళ్ళీ ఒకసారికి పరమ విస్మిత అయి చింతేనా సాదయా, విస్మితతో అయిపోయి తను ఆలోచిస్తూ ఉండేదన్నమాట. చిన్నప్పుడు కూడా చూసేది పిల్లోడి యొక్క కాళ్ళ అచ్చుల్లో అన్ని శంఖ చక్ర గదా పద్మాలు, తర్వాత గల్లు గల్లుమని గజ్జలు మ్రోగే సౌండ్ ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉండేవి కదా. అలానే ఇప్పుడు కూడా పుత్రుడు ఇంకా పుత్రవధువు అక్కడ కూర్చొని ఉంటే చాలా తేజం కనిపిస్తుంది అనమాట. జ్యోతిర్మయ ధామ, వైకుంఠంలానే వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. వైకుంఠంలా ఉండడం కాదు, సాక్షాత్ వైకుంఠమే. సో ఆ విధంగా తను అలా ఆశ్చర్యపోతూ ఉండేదన్నమాట. ఆయి చింతేరు జీలాజా కారణాయి హారా ఏ కన్యాయ ఆదిష్టాన ఆచే కామలారా. తర్వాత ఆ కారణం తనకు తెలిసేది కాదు, ఎందుకంటే ఆమె సాక్షాత్ కమలంలో అధిష్టానించినటువంటిది కాబట్టి ఆ విధంగా వాసన వస్తుందన్నమాట. ఆత ఏవ జ్యోతి దేకి పద్మగంధ పాయి పూర్వప్రాయ దరిద్రత దుఃఖ ఏ బేనాయి. ఆ జ్యోతిర్మయ మగుట, పద్మగంధం వచ్చుట ఇవన్నీ చూసి తనకి అసలు ఇంకా దారిద్ర్యం ఏమీ అసలు దేని పట్టించుకోవడమే లేదు. ఇంకా తన యొక్క ఆనంద లెవెలే వేరనమాట. ఏ లక్ష్మీ వధ గృహే ప్రావేశీలే కోతహాయి తేనా జాని ఆసియా సభ మీలే. ఆ విధంగా లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆమెను కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంట. ఏ రూప నానామత కాతాయి కాయా వ్యక్త హాయి యావో ప్రభు వ్యక్త
నాహి హాయ. ఈ విధంగా ఎంతోమంది రకరకాల వాళ్ళు అక్కడికి వచ్చి కలుసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళిద్దరి యొక్క జంటను చూసి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే నిజంగా స్వామి ఇక్కడ ప్రకటమయ్యాడా, లేకపోతే అవ్యక్తమయ్యాడా, అవ్యక్తం నుంచే వీళ్ళు వచ్చారా, ఏవేవో మాట్లాడుకుంటూ ఉండేవారనమాట. ఈశ్వరేరా ఇచ్చారు జీవారా శక్తి కారా की రూపే కరే నా కోనా కాలేరా విహార. మరి ఆయన యొక్క కోరిక ఈశ్వరేచ్ఛని తెలుసుకునే శక్తి ఎవరికి ఉంది, ఏ సమయంలో తను ఏ విధంగా విహరిస్తాడో ఎవరికెరుక అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు అనమాట. ఈశ్వర సే ఆపనారే నా జానా ఏ జాబే లక్ష్మి ఓ జానీతే శక్తి నా దరే నా తబే. అలా లక్ష్మీదేవి కూడా అంతే శక్తివంతంతో ఉన్నటువంటిది అనమాట. మరి ఇంకా ఆమె శక్తి గురించి ఎవరు తెలుసుకుంటారు? ఏ ఈ సభా శాస్త్రే వేదే పురాణే వాకానే చారే తాన కృపహాయ సేయి జానే తానే. ఇవన్నీ కూడా వేద శాస్త్రాల్లో పురాణాల్లో ఉన్నాయన్నమాట. ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరిపైన అయితే కృప ఉందో వాళ్ళు మాత్రమే వీటిని తెలుసుకోగలుగుతారనమాట. మన పైన ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క కృప ఉంది కాబట్టి మనం ఇవన్నిటిని చదువుకోగలుగుతున్నాం. లేకపోతే మనం అసలు చదువుకునే వాళ్ళం కాదు, మనకు తెలియని కూడా తెలిసేది కాదు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చంద జానా బృందావన దాసతచు పదయుగ గాయ. ఈ చైతన్య నిత్యానంద చంద్రులే నా ప్రాణము, తర్వాత బృందావన దాస్ ఠాకూర్ల పదయుగాన్ని కీర్తించుచున్నారనమాట. సో ఆ విధంగా లక్ష్మీప్రియ పరిణయ వర్ణనము ఈ 10వ అధ్యాయము కంప్లీట్ అయిందనమాట. తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్కడో కంటిన్యూ చేస్తాడు. తర్వాత ఈశ్వరీపురితో కలిసే దాని గురించి చెప్తాడనమాట. సో ఆయనకి ఏది స్ఫురిస్తే అప్పుడు అది తను రాసేశారనమాట. సో ఆ సీక్వెన్స్ అలానే ఉందన్నమాట. సో హరికృష్ణ, ఈరోజు లక్ష్మీప్రియాదేవి వివాహం కంప్లీట్ అయింది. ఎలా అనిపించింది అందరికీ? హరికృష్ణ చైతన్య ప్రభు కళ్యాణం చేశారు. మాతాజీ, ఇదేదో మీరు ఫలశ్రుతి చెప్పారు కదా, లక్ష్మీప్రియ చైతన్య ప్రభు వివాహం గురించి విన్నవారికి ఏదో సంసార బంధము కలగదంట. ఎప్పటికీ ప్రభు యొక్క వివాహము పుణ్యకథని ఎవరు వినదరో వారికి ఎప్పటికీ సంసార బంధము కలగదు. బాగుంది. రోజు ఒక వరాన్ని ఇస్తున్నాడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు కదా. వీళ్ళు మళ్ళీ అంటే ఇప్పుడు నిత్యానంద ప్రభును చైతన్య ప్రభు ఎప్పుడు కలుసుకుంటారు. ఇంకా కొంచెం టైం ఉంది. ఆల్మోస్ట్ లక్ష్మీప్రియాదేవి తను పరంపదించిన తర్వాత కలుసుకుంటారు అనుకుంటున్నాను నేను. లక్ష్మీప్రియాదేవి. హరే కృష్ణ మాతాజీ. జగన్నాథ్పురి మళ్ళీ ఇక్కడ లేదు, ఇంకా తను బృందావన్ నుంచి ఇక్కడికే వస్తారు, నవద్వీపానికే వస్తారు. ఇక్కడికే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీప్రియాదేవి తను వెళ్ళిపోతారు. విరహ బాధతో తను వెళ్ళిపోతారు. విరహ బాధతో వెళ్ళిపోయిన తర్వాత తల్లికి భయమేస్తుందన్నమాట. అయ్యో మళ్ళీ నా పుత్రుడు సన్యాసం తీసేసుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక భయం ఉంది కదా వాళ్ళల్లో. ఆల్రెడీ పెద్ద కొడుకు సన్యాసం తీసుకున్నాడు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్గా ఇంకో పెళ్లి చేసేస్తుంది. అలా ఆ పెళ్లి చేశాక కూడా తనేమి పట్టుకొని ఉండడనమాట. అవును. సో